అవరోధాలు, అవకాశాలు వేరువేరు కాదు. ఒకటి మంచి, మరొకటి చెడు అనుకోవటానికి వీల్లేదు. అంతిమంగా 2 గొప్ప మార్పునకు స్వాగత ద్వారాలే. నీ కలను నిజం చేసుకోవడానికి నువ్వే ఓ ఆయుధంగా మారతావా? మరొకరి కల నిజం చెయ్యడానికి సోపానంగా మిగిలిపోతావా? ఆ నిర్ణయమే నువ్వు ఉద్యోగివా, యజమానివా అన్నది నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలు మారకపోతే ఈ ప్రపంచం మారదు. మనం ఏ పని చేస్తున్నా, ఏ కొత్త ఆవిష్కరణ చేస్తున్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే KISS, కిస్. కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. పనిలో వెధవ సంక్లిష్టత వద్దనేది దీని భావం. 50 ఏళ్ల నాటి ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ప్రస్తుతానికి 70 మాత్రమే బతుకున్నాయి. అవి కూడా బిక్కుబిక్కుమంటూ మనుగడ సాగిస్తున్నాయి. క్రియేటివిటీలో వెనకబడిపోవటమే ఆ కార్పొరేట్ ఆత్మహత్యలకు కారణం. సమస్యల నుంచి ఒడ్డున పడడానికి రకరకాల మార్గాల్ని వెతుకుతూ కూర్చోటం వివేకవంతుల లక్షణం కాదు. విజేత ముందుగానే ఓ పరిష్కారాన్ని మనసులోనే విజువలైజ్ చేసుకుంటాడు. దానికో రూపం ఇవ్వటానికి ఏ మార్గాలున్నాయో ఆలోచిస్తాడు. చాలా సందర్భాల్లో పిల్ల పిచ్చుకుల్లాంటి నయా కంపెనీలు కూడా దిగ్గజాల్ని నేలకూలుస్తుంటాయి. కారణం ఏమిటంటే కొత్త సంస్థల తపనంతా పైపైకి ఎదగటం మీదే ఉంటుంది. పెద్ద కంపెనీల దృష్టంతా ఉన్న స్థానాన్ని నిలుపుకోవటం మీదే ఉంటుంది. యథా తథ స్థితిని కోరుకోవటం అంటే సగం ఓటమిని అంగీకరించినట్టే.